वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं पूज्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्राप्येषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमा श्लोके भगवती उत्तमश्लोकी भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं अवधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्योऽपि पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्ण। మీ అందరికి 8వ కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో ఈరోజు మనం ప్రథమ స్కందం 15వ అధ్యాయం. అధ్యాయం పేరు పాండవుల సమయోచిత ప్రస్థానం. హరే కృష్ణ. సో 42. ऋत्वे हुत्वा च पञ्चत्वं तच्चैकत्वे जुहोन्मुनिः सर्वमात्मन्य
జుహ జుహవిద్రా అహం జ్ఞాత్మానమవ్యయే. ఆ విధంగా పాంచభౌతిక దేహమును త్రిగుణములందు లయము గావించి త్రిగుణములను అవిద్యను లీనము చేసి తదుపరి దానిని సర్వావస్థల ఎందునో అవయవమైనట్టి బ్రహ్మమునందు అతడు లయం చేసెను. ఇక్కడ ఇదంతా ధర్మరాజు ఏ విధంగా తన వైరాగ్యాన్ని ప్రదర్శించాడు అన్న దాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ధర్మరాజు తన యొక్క రాచరిక దుస్తులన్నింటినీ పరిత్యజించి ఉమ్, అన్నిటి అందు కూడా నిరాసక్తుడైపోయి వచ్చాడు. వచ్చి అతడు ఇంత ముందు దీంట్లో పిమ్మట అతడు జ్ఞానేంద్రం మనస్సునందు, మనస్సును ప్రాణం నందు, ప్రాణమును అపానం నందు, తన సంపూర్ణ అస్తిత్వమును పంచభూతములందు, దేహమును మృత్యువునందు లయం చేసెను. తదుపరి అతడు శుద్ధాత్మునిగా భౌతిక భావన నుండి ముక్తుడయ్యాను. సో ఇది అంటే ఆయన ఏ విధంగా దీన్ని తన దేహాన్ని విడిచిపెట్టడానికి సంసిద్ధమయ్యాడన్నది ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఎలాగా మనకు అందరికి బయట కనబడే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు అంటే మనస్సు. ఇంద్రియాల కంటే మనసు గొప్పది కాబట్టి మనసులో లయం చేస్తారు. మనసుని ప్రాణం, ప్రాణవాయువులు, వాయువు ఉంది. ఆ ప్రాణాన్ని అపానం, ప్రాణ అపానం వాయువులు రెండు అంటారు. ప్రాణవాయువుని మళ్ళీ అపాన వాయువులోకి తీస్తారు. అపాన వాయువుని సంపూర్ణ పంచభూతాల్లోకి కలిపాడు. ఏ? అలాగే పంచభూతాలతో కలిపిన ఈ దేహాన్ని మృత్యువుకి అంటే మృత్యువులకి లయం చేశాడు. ఇదంతా అనుకోవచ్చు మనం చూస్తుంటే ఇది ఈ జ్ఞానేంద్రులు మనసులో ఎలా లగ్నం చేయగలుగుతారు, ఎలాగా మనసుని తీసుకెళ్లి ప్రాణవాయుడు ఎలా చేస్తాం, ఏం మాట్లాడుతున్నారు. ఈరోజు చూసుకుంటే ఆ విధంగా పంచభౌతిక దేహం త్రిగుణములందు లయం గాయించి ఈ దేహాన్ని తీసుకెళ్ళి త్రిగుణాల్లో లయం చేయగలరు. త్రిగుణాలు ఉన్నాయని మనకు తెలుసు, కానీ ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి మనకి ఎలా తెలుసు, ఎలా లయం చేస్తాం. అందుకనే ఈ జ్ఞాన మార్గం అన్నది సామాన్య వ్యక్తులకి ఇది చాలా కష్టం. దీని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేసి కొన్ని అనుభూతులు కలిగినప్పుడు మనం ఆ లయం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ ప్రొసీజర్ ఏంటో చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పెద్ద తతంగం. మనం కూడా మన క్లాసులు చూసుకుంటే ఎప్పుడైనా ఫిలాసఫీ ఉందంటే నిద్ర వచ్చేస్తుంది. అది ఏదైనా లేదు అనుకోండి, కృష్ణ కథ లేదంటే అనుకోండి, అందరూ కళ్ళు పెద్ద చేసుకుని మరి అంత ఎట్టింటోగా వింటాం కదా. సో ఇది ఎందుకంటే మనకి సహజమైన లక్షణం అది, ఈ ఫిలాసఫీ అన్నది. అంటే ఈ లయం చేయడం ఇవన్నీ చాలా తతంగాలతో కూడుకుంది. అందుకని భక్తి మార్గం తెలుసు ఏం చేయాలి. ఒక చోట కూర్చొని జపమాల తీసుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అయిపోయి ఆ ఒక్క మంత్రం వస్తే చాలు, జీవితం అంతా మనం గడిచిపోతుంది. ఈ లైవ్ అయ్యా లేవా, ఈ పంచభూతాల్లోకి వెళ్ళిందా లేదా, పంచభూతం దాంట్లోకి వెళ్ళిందా లేదా, అది ఇది అందులోకి వెళ్ళిందా లేదా, ఇవన్నిటి తలకు అవసరం లేదు. యోగులకి ఇవన్నీ కష్టపడాలి. అందుకనే నేను అవ్యక్తాన్ని గతి దుఃఖం అని చెప్పేది భగవద్గీతలో. అవ్యక్తం మీద ఎవరైతే మెడిటేట్ చేసి దాన్ని సాధించాలో అందులో గతి అంటే రెండు అర్థాలు. ఒకటంటే గమ్యం, రెండోది పురోగతి. చాలా రెండు దుఃఖం. పురోగతి దుఃఖంతో కూడుకుంది, గమ్యం కూడా దుఃఖంతో కూడుకుంది. ఏంటి ఇంత కష్టపడి గమ్యం చేరిన తర్వాత దుఃఖం ఎందుకు, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. క్షీణే పుణ్యం మర్త్యులోకం విసంతి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. గమ్యం దుఃఖమే, పురోగతి కూడా దుఃఖమే. ఇదంతా అది. ఈ విధంగా ఆయన అన్ని ఆ పాంచదేవం త్రిగుణాలను లయం చేసి ఆ త్రిగుణాలను అవిద్యందు లీనం చేయాలట. అవిద్యను మళ్ళీ తీసుకెళ్ళి సర్వవ్యవస్థలందు అవ్యయమైన బ్రహ్మనందు లయం చేయాలి. ఇవన్నీ నేను మనకి వినడానికి పదాలు, ఇప్పుడు వినడానికి పదాలు ఇవన్నీ. దాన్ని లయం చేయడం ఇవన్నీ అంటే ఎక్కడైతుంది మనతో. అందుకని భక్తి యొక్క చాలా సరళం.
కాకపోతే సులభం కాదు, ఎందుకని మనం దాన్ని అంగీకరించాం. ప్రాబ్లం అది. అందుకని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు భాష్యంలో, ఇదన్నిటి కోసం చెప్తూ ఆ, తాను బ్రహ్మం అనేది లాస్ట్ లైన్, తాను బ్రహ్మం అనే భావనను కేవలం ఆలోచన ఎందుకు కలిగి ఉండేవాడు నిరాకారవాది కాగా, బ్రహ్మము రీతి వర్తించేవాడు శుద్ధ భక్తుడేనును. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మం కాబట్టి నేను ఆ ఆనందమయంగా ఇది ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు ఆనందమయంగా ఉండాలనుకుంటూ అనుకునేవాడు మాయవాది. అలా కాకుండా బ్రహ్మ వర్తించేవాడు అంటే ఆ విధంగా ప్రవర్తించేవాడు, ఆనందంగా ఉండాలి కాబట్టి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించేవాడు. you know, అలా చేసేవాడు భక్తుడు. భక్తుడు ఎప్పుడు కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ, న్యాయవాది నేను బ్రహ్మని అనుకొని కూర్చుంటాడు. అందుకని కూర్చుంటాడు కాబట్టి క్షీణే పుణ్యం అన్న పదం వాళ్ళకి వస్తుంది, వాళ్ళకే వర్తిస్తుంది, మిగతా భక్తులకు వర్తించదు. భక్తులు ఎప్పుడు కూర్చోరు, వాళ్ళు కూడా క్షీణ పుణ్యం వాళ్ళు కూడా, కానీ వాళ్ళు క్షీణిస్తుంటది, భక్తి ద్వారా వాళ్ళు సంపాదిస్తుంటారు, రెండు అవుతుంటాయి. సో వాళ్ళు సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఎప్పుడు కూడా తరిగిపోవడం అంటూ ఉండదు. మాయవాదులు నేను బ్రహ్మాన్ని అయిపోయానన్న భావన ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని రోజుల మొత్తం తగ్గిపోతారు. అందుకే వాళ్ళకి క్షీణ పుణ్యం అనే పదం వాళ్ళకి వర్తిస్తుంది, ఇంకా వర్తిస్తుంది. సో ఆ విధంగా వీళ్ళు ఈ లయం చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఏమో. సో ఇక్కడ బెస్సా చక్రవర్తి రాకులు వారు చెప్తారు, జీవుడు నిజానికి బ్రహ్మం బ్రహ్మం చెందినవాడు. బ్రహ్మం అంటే బ్రహ్మం అంటే కృష్ణుడు, కృష్ణుడు చెందినవాడు. అయితే మాయ జీవుడికి సంబంధించింది. మాయ దేనికి సంబంధించింది, కానీ ఎప్పుడు కూడా మనం మాయలోనే ఉంటాం. కానీ నిజానికి మనం యాక్చువల్గా కృష్ణుడికి సంబంధించిన వాళ్ళం. కానీ కృష్ణుడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి కృష్ణుడు ఎలాగైతే నిర్గుణుడో మనం కూడా ఆ రోజు నిర్గుణంగా ఉండాలి. కానీ మనం ఈ మాయని ఎంబ్రేస్ చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు కూడా మాయలోనే ఉంటాం. వచ్చేత ఈ గుణాలన్నీ కూడా ఈ ఈ మాయకి సంబంధించింది. గుణాలు దేని బట్టి, మాయ అదే యొక్క ప్రభావం బట్టి గుణాలు వర్తిస్తూ ఉంటాయి. అది ఈ గుణాలు ఈ పంచభూతాలకు సంబంధించి, పంచభూతాలు మనకంటే మన మన మనకున్న దేహాన్ని బట్టి గుణాలు కూడా ఉంటాయి. ఏ, సో కొంత మనలో ఉన్న దేహాన్ని బట్టి గుణాలు ఉంటాయి కాబట్టి ఈ పంచభూతాలు దేహానికి సంబంధించింది. దేహం దేనికి సంబంధించింది, దేహం మృత్యువుకి సంబంధించింది. మృత్యువు మృత్యు వచ్చినప్పుడు దేహం కథం అయిపోయింది. మృత్యు రానంతసేపు దేహం ఇంకా ఉన్నది. సో ఈ దేహం మృత్యుకు సంబంధించింది. ఆ? ఈ విధంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకదాని ఒకటి ఇది అవుతూ అట్లన్నింటినీ మనం లయం చేయడం అంటే వాటిల్లో మనం ఇప్పుడు ఇంద్రియాలు మనసుని నియంత్రించడానికి ఉపయోగించాలి, మనసు దాన్ని ఆ విధంగా నియంత్రణలోకి వెళ్తూ దాన్ని అది లయం చేయడం అంటే. అంటే ఇంద్రియాలు తమ పని అంటే చేయడానికి లేదు. ఇప్పుడు నేను చూశాను, ఓకే ఇంద్రియం అబ్బా ఏది మంచి ఫ్లవర్ ఉంది ఎంత బాగుంది అనుకుంటే కంటే మనసు అప్పటికి ఏదో జపం చేయాలనుకుంది, మన జపం కూర్చున్నాం, మనసు ఏమనుకుంటుంది మనం జపం చేయాలని మన సంకల్పంతో కూర్చున్నాం. కానీ కళ్ళు చూస్తాయి, ఓ బా ఎంత మంచి పిక్చరు ఎంత బాగుంది, ఇంద్రియాల తర్వాత. కానీ ఇంద్రియాలు ఎప్పుడైతే లయం అయిపోతాయో అంటే మనసుతో ఉంటుందో అప్పుడు చూసినా సరే పట్టించుకోదు. ఒక కానీ అలా ఉన్న వెంటనే మనం వెంటనే తిప్పేస్తాం పక్కకి, ఎందుకంటే అది మనసు దాంతో మ్యాచ్ అవ్వడం లేదు కాబట్టి. అది లైన్ చేయడం అంటే. సో ఈ విధంగా కొద్దిగా మనం డీప్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఇవి. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్తారు. సో ఈ విధంగా అక్కడ లైన్ చేయడం అంటే ఇవి లేకుండా చేసేయడం కాదు, వాడి యొక్క ఫంక్షన్ని, వాడి యొక్క ప్రవర్తనని మనం ఆ ముందు వాటితోటి మనం మ్యాచ్ ఇది చేయడం, సమ్మేళనం చేయడం, సంయుక్తం చేయడం ద్వారా అంటే అలైన్ చేయడం. ఆ చేయడం ద్వారా మనం దీన్ని దాంట్లో లైన్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు ప్రత్యేకంగా ఆ ఇంద్రియాలకి ప్రత్యేకంగా తమకంటూ కోరికలు ఉండవు. మనసు కోరిక ఏదైతే అదే ఉంటుంది అంచేత
ఆ విధంగా ఉన్నా లేక లేనట్టే. అది లైన్ చేయడం అంటే. అంతేకాదు మన ఇంద్రియాల మనసులో లైన్ చేయడం అంటే ఇంద్రియాలన్నీ మనసులో దూరిపోతాయని కాదు. సో ఆ విధంగా ఆ విధంగా ఈయన మొత్తం ఈ భౌతిక కోరికలన్నింటినీ కూడా ఆయన వదిలిపెట్టేశాడు. అయితే ఇప్పుడు ఏ విధంగా దాన్ని దాన్ని అభ్యాసం చేసి ఆయన ఏ విధంగా దాన్ని అనుభూతి పెంచుతున్నాడు అన్న దాని విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఇక్కడ దీని మీద ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఎక్కడి వరకు చేశాడు? మృత్యు నుంచి ఆ దేహం మృత్యు ఉన్నది లయం అయిందని చెప్పి అక్కడి వరకు ఆపేశాడు. తర్వాత ఆపలేదు. ఆ మృత్యు వెళ్ళి బ్రహ్మలో కలిసిపోయిందని చెప్పండి. ఎందుకంటే బ్రహ్మం అన్నది ఆధ్యాత్మిక వస్తువు. ఆ ఆధ్యాత్మిక వస్తువులోకి ఈ భౌతిక వస్తువులకి ను, స్థానం లేదు. అంచేత ఇవన్నీ ఎక్కడి వరకు మెర్జ్ అవుతాయి? ఓన్లీ పంచ ఇది ఇది అంటున్నాం ప్రధాన మహాతత్వం వరకు. మహాతత్వం వరకే ఉంటాయి. దాని తర్వాత అందుకని ఆత్మ వరకు వెళ్ళవు. ఆత్మలోకి ఇవన్నీ కలవడం అనేది జరగదు. ఎందుకంటే ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కడ కూడా ఇది వెళ్ళదు. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఈ భౌతిక వస్తువులు ఏవి కూడా ఆధ్యాత్మిక దాంట్లో కలవడం అనేది జరగదు. అందుకని ఆత్మలో కలిసిపోయే అన్న పదం ఎక్కడ రాలేదు ఇక్కడ. సో సో ఆ విధంగా అది అభ్యాసం చేయడం వల్ల ఆయన యుధిష్ఠిర మహారాజు ఈ భౌతిక వస్తువుల మీద వైరాగ్యం పెంచుకొని ఏ విధంగా పెంచుకొని ఏం చేశాడన్నది ఇక్కడ 43, 44 శ్లోకాల్లో మనకి వివరిస్తూ ఉంటారు. 43వ శ్లోకం చూస్తుంటే చీరావాస నిరాహారో బుద్ధ్వాగ్నిత్య మూర్ధజ దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్త పిశాచవత్ అనవక్ష అనవేక్ష మానో నిరగ దృ ద్రస్తున్వన్ బధిరో యథా. అటు వెమ్మట ధర్మరాజు చిరిగిన వస్త్రం ధరించి ఘనాహారమును త్యజించి స్వచ్ఛందముగా మూగవాడే దీర్ఘ శిరోజములను మురివేయక వదిలివేశను. వీటన్నిటి ఫలితంగా ఎటువంటి వ్యాపకము లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచి వలె గోచరించిన అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడగా చెవిటి వాని వలె ఏదీనూ వినిపించుకొనలేదు. ఏం చేశాడట? చిరిగిన వస్త్రాన్ని ధరించాడట. ఘనాహారం త్యజించాడు. అంటే ఏది కూడా ఇటువంటి ఘనాహారం తినడం లేదు. ఓన్లీ నీళ్ళు తాగడం లేదు, ఇలాంటి జ్యూస్లు. ఇప్పుడైతే మనం మనం చాలా మంది ఏంటంటే ఉపవాసం అంటాం, జ్యూసులు తాగుతూ ఉంటాం. మన ఎవరో నిన్న నేను మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, ప్రభుజీ నేను ఇంత ముందు చతుర్మాసం అంతా కూడా పలహారంతో చేసేవాడిని, ఓన్లీ పల్లె 4 నెలలు. కానీ తర్వాత ప్రీచింగ్లోకి వచ్చిన తర్వాత ప్రీచింగ్ యాక్టివిటీస్ ఎక్కువ అవడం వల్ల నేను ఆ పలహారం వదిలేశాను, చేయలేక. ఎందుకంటే నాకు నీరసం వస్తుందని చెప్పి తర్వాత కార్తీక మాసం ఒకటే చేయడం మొదలుపెట్టాను. దాని తర్వాత కార్తీక మాసం కూడా చేయడం మానేశాను. ఎందుకంటే పళ్ళు రోజుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది పళ్ళుకి. అవునా? భోజనం చేయడం మానేసి పళ్ళు 1000 రూపాయలు, నెలకి 30,000 ఖర్చు పెడుతున్నాను ఒకటి కోసం. మా ఆశీర్వాద కలిసి 30,000 తింటుంది, నేను ఒకటే 30,000 అంటున్నాను. అంటే అది అంటే అలా కాదు ఇక్కడ. ఘనాహారం వదిలేసేయడం అంటే జ్యూసులు గీసులు తాగుతున్నాడు కాదు, ఓన్లీ వాటర్ తాగుతున్నాడు. ఆ విధంగా ఈయన ఘనాహారం త్యజించి స్వచ్ఛందంగా మోగవాడే. స్వచ్ఛందంగా మోగవాడే అంటే ఎటువంటి మాటలు మాట్లాడకుండా ఎవరితోటి. చాలా మంది బాబాజీలు ఉంటారు, మూగ బాబాజీలు. మా నేను ఒకసారి గురువాయూర్ వెళ్ళాను అడ్వాన్స్ పార్టీకి. అక్కడ ఏదో ఒక శివ మందిరం ఉంది, ఆ మందిరం పేరు మర్చిపోయాను. అంటే యాక్చువల్గా ఆ శివుడు గురువాయూరప్పకి స్థానం జగా ఇస్తాడు అనమాట. అది ఆ గురువాయూరు మందిరం అది. మందిరంలో ఆయన స్థానం ఇస్తారు. ఆ శివుడి దగ్గరికి ఆ మందిరం ఎక్కడో కనుక్కోవడానికి నేను అడిగితే, కానీ ఏంటంటే మా స్వామిని కలుస్తారన్నారు. ఏంటో స్వామి, మా స్వామి అంటే, ఆ స్వామి మీకు తెలుసా 80 సంవత్సరాల నుంచి మా ఒక్క మాట మాట్లాడలేదు. అవునా? అవునా? నేను వస్తాను, మళ్ళీ వస్తాను చెప్పి మళ్ళీ నేను ఏదో తప్పించుకోవడానికి వెళ్ళి ఆ మందిరం చూసి మళ్ళీ వెనక్కి వస్తాను.
ఆ ఒక లేడీ అనమాట. నా కోసమే రోడ్డు మీద కాపలా కాసం కూర్చుంది. మీకోసం వెయిట్ చేస్తానని చెప్పి గెలగని తీసుకెళ్తే ఆయనేమో ఫస్ట్ వస్తారు ఉండనని చెప్పి చాలా వెయిట్ చేసి నాకు రాలేదు తను బయటికి. అలా ఇది దర్శనం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి పంపించారు తర్వాత. అప్పుడు అడిగాను, మరి ఆయనకి ఏమైనా కావాలంటే ఏం చేస్తారంటే రాసిస్తారు. అవునా అన్నాను. ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు, అందరూ కలవచ్చు. మీరు ఆయన మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు అంటారు. ఎలా అడుగుతాను మరి, ఆయన మాట్లాడు కదా అంటే, లేదు మీరు రాసిస్తే ఆయన రాసిస్తాడు. మీరు మాట్లాడుతున్నట్టే కదా. మీ పేరు ఏంటంటే పేరు రాసిస్తాడు. అంటే మీరు అంటే నోటితో బదులు చేతితో చెప్తున్నాడు ఆయన. ఆ మోగబాబు ఎక్కడ అందరూ మీకు తర్వాత ఆయన అడుగుతుంది, మీ పిల్లలు బాగున్నారా, అడిగితే ఏంటి రాసిస్తే ఏంటి. అంచేత ఇలాగా మూగ బాబాలు ఇవన్నీ అలా కాకుండా ఈయన స్వచ్ఛందంగా మూగవాడే. అటువంటి ఆయన పెద్ద ఆశ్రమం, ఆయన వెనకాల ఫాలోవర్స్. మాట్లాడకపోతే మాట్లాడితే నోటితో మాట్లాడలేదు, కానీ చేతితో అన్ని మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం కావాలో అడుగుతాడు చేతితోటి రాసి అన్ని అడుగుతాడు. ఇంకేంటిది. సో అలాంటిది కాదు, స్వచ్ఛందంగా అయినా ఈయనేంటిది స్వచ్ఛందంగా అంటే ఎవరితో మాట్లాడడం లేదు, అవసరం లేకపోతే మాట్లాడడం మానేశారు. దీర్ఘ శిరోజాలు ముడివేయక వదిలివేసను. ఈ శిరోజాలు ఇప్పుడు కూడా ముడివేయలేదు. ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను, మరి ఎక్కడ చెప్పానో తెలియదు. స్త్రీ అన్నామే ఎప్పుడు కూడా ఈ శిరోజాల్ని ముడివేయకుండా వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే అశుభం అని. అంచేత స్త్రీ ఎప్పుడు కూడా శిరోజాల్ని ముడి చేసి పెట్టుకోవాలి. స్త్రీ అని కాదు, పురుషుడు ఎవరైనా సరే, పొడవాటి జుట్టు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముడి వేసి పెట్టాలి. లేచావా భవాని? మరి కావాల్సింది. సో అంచేత కానీ ఈ రోజు అది ఆయన చేయడం మానేశాడు, విడిచిపెట్టేశాడు. వీటన్నిటి ఫలితంగా ఎటువంటి వ్యాపకం లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచి వలె గోచరించిన అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడగా చెవిటి వాని వలె ఏదిన్నో వినిపించుకోలేదు. ఏది వినిపించుకోకుండా అన్నదమ్ములుగా తమ్ముళ్ళు అందరూ కూడా ఆయన కోసం ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఆలోచించుకోకుండా ఉన్మాది అంటే పిచ్చివాడు, పిచ్చి వల్ల తిరుగుతున్నాడు, పిశాచి వల్ల గోచరిస్తున్నాడు. సో ఆ విధంగా ఆయన తిరుగుతున్నాడు. అది అంటే చూడండి ఎంత వేరే. అంటే భక్తులకి కృష్ణుడు ఉంటేనే సంతోషం. కృష్ణుడు లేని జగానికి నరకం లాంటిది, నరకంతో సమానం. కృష్ణుడు లేకపోతే ఆయనకి ఏం తక్కువ, రాజ్యం ఉంది, మంచి రాజ్యం రక్షించిన నా సోదరులు ఉన్నారు, కావాల్సిన ఆస్తి ఉంది, అనుభవించవచ్చు. కానీ అవన్నీ వాళ్ళ పని చేయవు. కృష్ణుడు ఉన్నప్పుడే వారికి అన్నింటికి అర్థం. కృష్ణుడు లేని రోజు వారికి దేనికి అర్థం ఉండదు వాళ్ళకి. అంచేత యుధిష్ఠ మహారాజుకి అన్ని ఉన్నా ఏమీ నష్టపోలేదు, ఒక కృష్ణుడు తప్ప. కానీ ఆయన జీవితం మొత్తం అంతా నష్టపోయినట్లే, ఆయన అన్ని విడిచిపెట్టేశాడు. దేని మీద కూడా అమ్మకారం లేదు. ఇంచేత అందుకని వీళ్ళందరూ రాజు ఋషులు అంటారు. వాళ్ళ పేరుకి రాజులు కానీ నచ్చగా వాళ్ళు నిజంగా ఋషులు. వాళ్ళ బాధ్యత కొద్దీ వాళ్ళు రాజ్యాన్ని వేలుతున్నారు తప్ప వాళ్ళకి రాజ్యం మీద ఎటువంటి మమకారం లేదు. అది వాళ్ళ బాధ్యత కాబట్టి బాధ్యత నిర్వహణ కోసం వాళ్ళు ఆ రాజ్యాన్ని అంగీకరించి రాజ్యపాలన చేయడం ఇవన్నీ చేశారు. అంతే తప్ప వాళ్ళకి లేదు. అది మనకి ఎప్పుడు అర్థమవుద్ది, ఇటువంటి సందర్భాల్లో అర్థమవుతుంది. పరీక్షిత్ మహారాజు కూడా రాజర్షి. చూడండి, ఎప్పుడైతే నీ చావు వస్తుందని చెప్పాడో వెంటనే ఒక క్షణంలో అన్ని వదిలిపెట్టేసి వచ్చేసాడు యమునోత్తరికి. అదేవిధంగా ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కూడా ఎప్పుడైతే కృష్ణుడు లేడు అనేది ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిందో నువ్వు అందదలుచుకోలేదు ఒకసారి, ఒక క్షణం కూడా. ఈ విధంగా ఆయన ఇదే తర్వాత ఉదీచ్యం ప్రవివేశాసం గతపూర్వం మహాత్మభిః హృది బ్రహ్మ పరం ధ్యాయన్ నవర్తేన యతో గతః. పిమ్మట అతడు పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని ధ్యానం నందే సంపూర్ణంగా లగ్నమగుటకు తన పూర్వీకులు మహాత్ములు అనుసరించిన మార్గం చేపట్టి తూర్పు దిక్కునకు బయలుదేరెను. ఎచ్చట సంచరించిన అతడు ఆ విధంగానే జీవించెను.
ఇంకా అన్నీ అయిన తర్వాత ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఏంటి? తన మనసును అంతటిని కృష్ణుని లగ్నం చేశాడు. తన పూర్వీకులు ఏ విధంగా అయితే మహాత్ములు అందరూ కూడా ఏ విధంగా భగవంతు ధ్యానిస్తూ ఉత్తరం వైపుకి ప్రయాణిస్తూ ఉంటారో ఆ విధంగా ఆయన ప్రయాణిస్తూ వెళ్ళాడు ఉత్తరం వైపుకి. ఆయన ఆయన వెళ్తున్నా ఒక్కసారి హిమాలయాలకు వెళ్ళిపోలేడు కదా, మధ్యలో ఏవో ఊర్లు రగరాలు అన్నింటిలో వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఈ విధంగానే ప్రవర్తించాడు. మగవాళ్ళలాగా, ఉన్మత్తుల్లాగా, పిశాచుల్లాగా, శిలోజాన్ని పట్టించుకోకుండా, ఏ, మూగవాడై ఆహారం అక్కడ తినకుండా తిరిగిన వస్త్రాలతోటే తిరగడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా ఆయన చెప్పారు. ఇక్కడ ఇక్కడ మనకి ఏం నేర్చుకుంటాం? ఆయన అన్ని పరిత్యాగం చేసి వెళ్ళాలనుకున్నా సరే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోవాలి. తన పూర్వీకులు మహాత్ములు అనుసరించిన మార్గాన్నే ఆయన అనుసరించాడు. అంటే చేసే విధానం కూడా పరంపరతో ఎలానే ఉండాలి, పరంపరతో సమన్వయితం అయి ఉండాలి. భక్తి చేయాలని ఉంది, బాగానే ఉంది, కానీ భక్తి ఎలా చేయాలి? మన పూర్వీకులు మన పరంపరలో ఉన్న గురు శిష్య పరంపరలో గురువులు వాళ్ళందరూ ఎలా చేశారో దాంతో సమన్వయంగా ఉండేటట్టు చేయాలి తప్ప భక్తే కదా ఏదైతే నేను చెప్పి మన ఇష్టానుసారం చేయడానికి లేదు. అలా చేయకూడదు. అంచేత మనం భక్తి చేయాలనుకున్నా, భక్తికి సేవ చేయాలనుకున్నా సరే ఆ సేవ ఎలా ఉండాలి? మన పూర్వీకులు చేసిన దాంతో మనకి అది సమన్వయం ఉండాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. అది ఫలితాన్ని ఇవ్వదు. కష్టం నష్టం అనేది తర్వాత విషయం, ఫలితం అనేది ఉండదు. పరంపరను ఎప్పుడు కూడా వదిలిపెట్టడానికి లేదు. సో భక్తులు అందుకనే స్వతంత్రత, స్వేచ్ఛ అన్న పదాలకి తావలేదు. ఎప్పుడు కూడా ఎవరో మీద ఆధారపడి, గురువో, శిక్ష గురువో, దీక్ష గురువో, లేదంటే కృష్ణుడు ఎవరి మీద ఆధారపడి ఒకరి మీద ఆధారపడి చేసుకోవాలి తప్ప స్వతంత్రంగా స్వేచ్ఛగా నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానంటే అది దానికి విలువ తక్కువ ఉంటుంది ఆధ్యాత్మికంగా. ఉపన్యాసులు సర్వే సర్వే తమను నిర్జగ్మ భ్రాతరాకృత నిశ్చయా కలినా ధర్మ మిత్రేణ దృష్ట్వా స్పృష్ట ప్రజా భువి. కలియుగము ప్రపంచమంతటను ఆవరించినదనియు ప్రజలు అది వరకే అధర్మ వర్తనచే ప్రభావితులైరనియు విదుషుని సోదరులు గాంచగలిగిరి. అందుచే వారు తమ అభిరుచిని అడుగుజాడలనే అనుసరింప నిర్ణయించుకున్నది. ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు ఈ విధంగా ప్రవర్తించడం చూశాడో అది చూసి మిగిలిన పాండవులు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కలియుగంలో ప్రపంచం అంతా కూడా అనా కలియుగ ప్రభావం అయింది. రాజ్యంలో ప్రజలందరూ కూడా అధర్మ పరాయణలు అయిపోయారు. కలియుగ ప్రభావానికి లోనవుతున్నారు. ఇవన్నీ చూసి కూడా వాళ్ళు కూడా వెంటనే తన సోదరుడు ఏ విధంగా అయితే ఏ నిర్ణయం తీసుకున్నా అదే నిర్ణయాన్ని వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కూడా వాళ్ళని కూడా నిర్ణయించుకున్నారు. ఇక్కడ ప్రభుపాల్ వారు భాషలో ఒక మంచి పాయింట్ రాస్తున్నారు. సనాతన ధర్మ నియమం ప్రకారము జీవిత సగభాగం గడిచినంతనే మనుషుడు గృహస్థ జీవనం నుండి విరమించి ఆత్మానుభవం నందు నియుక్తులు కావాల్సి ఉన్నది. ఒక ఎలాగ ఉండాలి? సో సనాతన నియమం ప్రకారం మన జీవితం 50 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరూ ఇంకా గృహస్థ జీవనం నుంచి బయటపడి సన్యాసి జీవితం, వానప్రస్థ సన్యాసి జీవితానికి మనం వెళ్ళడానికి మార్గం చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడే నెక్స్ట్ జాబ్ ఏంటన్నది ఆలోచిస్తూ కూర్చుంటారు. అలాగే నెక్స్ట్
తే సాధుకృత సర్వార్థ జ్ఞాత్వాత్యంతికమాత్మనః మనసాధార మాయాసు వైకుంఠ చరణాంబుజం. వారందరూ ధర్మ నియమాలన్నింటినీ చక్కగా నిర్వహించి ఉన్నందున శ్రీకృష్ణ భగవాను చరణ కమలములే సర్వులకు పరమగమ్యమని యుక్తముగా నిర్ణయించి ఎటువంటి ఆటంకము లేకుండా ఆ దేవదేవుని పాదములను ధ్యానించిరి. వాళ్ళందరూ ధర్మ నియమాలను చక్కగా పాటించారు కాబట్టి జీవితం అంతా లాస్ట్ లో ఏమైంది, వాళ్ళు చక్కగా కృష్ణ యొక్క పాద పద్మాలని స్మరించగలుగుతున్నారు. సంచారం మనం కూడా జీవితం అంతా మనం చేస్తుంది దానికోసం. మనకు నిజమైన పరీక్ష మన మృత్యు సమయంలో వచ్చినప్పటికి కూడా మన మృత్యు సమయంలో గుర్తించుకుంటూ సాలదా అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. మనం గుర్తించుకోవాల్సింది మృత్యు సమయం కదా. కృష్ణ అనుకుని మనం శరీరం విడిచిపెడితే సరిపోతుంది. అది మన జీవితానికి పరమార్థం, లక్ష్యం కూడా అదే, అలాగే వెళ్ళిపోవాలని. అంచేత లాస్ట్ లో మనం గుర్తించుకుని కృష్ణ అనేసి అయిపోద్ది. ఏముంది, సింపుల్. లేదంటే మన జీవితాంతం ఎప్పుడు కష్టం వచ్చినా, జీవితంలో అన్ని రోజులు ఎప్పుడు చూసి కష్టం వచ్చినా అమ్మ నాన్న బాబోయ్ అనకుండా కృష్ణ 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 అంటూ ఉండొచ్చు, అది అలవాటు చేసుకుని ఉండొచ్చు. కానీ ఆఖరికి కృష్ణ అనుకుంటూ శరీరం విడిచిపెట్టాలో అది మన చేతిలో లేదు. కృష్ణుడు ఎప్పుడైతే దాన్ని మనం గుర్తు చేస్తాడో అప్పుడే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఎందుకంటే మిగతా సమయాల్లో భగవంతుడు మనం అనుకున్నట్టుగా మృత్యు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మిగతా అన్ని కూడా మనకు కాస్త కోసుకోదు ఐడియా ఉంటుంది. ఆపరేషన్కి వెళ్తున్నాం అంటే ఆడు కోస్తాడు, నొప్పి పెడుతుందని చెప్పి ఆ నొప్పి పెడుతుంది కదా, అబ్బా నాయన అనుకోకుండా మన కృష్ణ, అబ్బా కృష్ణ భగవాన్, ఓ గోపీనాథ్, లేకపోతే ఓ శ్యామసుందర్ అనుకుని మనం అనుకోవచ్చు. మృత్యు అలా లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరితో మాట్లాడుతూ కూర్చుంటూ చనిపోవచ్చు, ఎవరు తెలుసు. రీసెంట్ గా గోవర్ధన్ నికోబార్ జీవిలో బలరాం జయంతికి ముందు 5 రోజులు జోలన్ యాత్ర అవుతుంటారు. 2వ రోజు జోలన్ యాత్ర అప్పుడు ఒక మాతాజీ అన్ని సేవలు చేశారు, అన్ని చేశారు. అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చింది. ఆమె స్నానం చేసుకొచ్చి జోలన్ కూడా చేసింది. జోలన్ చేసి వచ్చి స్తంభం దగ్గర కూర్చుని అలా కృష్ణ చూస్తే పడిపోయింది. ఏం పడిపోయింది చూస్తే ఇంకటి చనిపోయింది. అదృష్టం. అలా ఎంతమందికి వస్తుంది, ఎంతమంది అలాగ అవుతారు. చాలాసార్లు అలాగనే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆమె జోలన్ చేసి ఇంటికి వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఉండుంటే ఏ దారిలో పడిపోయి ఉండేది. కృష్ణుడు ఆమెకి దర్శనం ఇస్తూ తీసుకెళ్లాలనుకున్నాడు కాబట్టి ఆమె కృష్ణుని చూస్తూ జోలను చూస్తూ ఆమె చనిపోయింది. లేదనుకుంటే ఎవరితోట మాట్లాడుతూ బయటికి వెళ్ళి అక్కడ పడిపోయి ఉండేది. అప్పుడు ఆ మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో తెలియదు, కృష్ణుడి కోసం మాట్లాడుతుందో దేనికోసం మాట్లాడుతుందో అయి ఉండవచ్చు. చేత ఇవన్నీ ఏంటంటే మనకి జీవితం, అందుకనే మనం అందరూ ఇంత కష్టపడుతున్నాం ఎందుకు, లాస్ట్ లో భగవంతుడు మనకు ఈ జీవితం అంతా మనకి ఆ, ఆ, అనుభవించాల్సిన సమయంలో అదంతా నాకు నా నా జీవితం నా కోసం ఆయన త్యాగం చేశాడు, నా సేవలో ఇచ్చేశాడు అని కృష్ణ కరుణించి మనల్ని గుర్తు చేసేటట్టుగా చేస్తాడనే ఒక ఆశతోటి. అదే ఇక్కడ చెప్తున్నారు. ధర్మరాజు తన సోదరులు అందరూ కూడా ధర్మ నియమాలు చక్కగా నిర్వహించున్నందు వల్ల వాళ్ళు కృష్ణుడి యొక్క పాదకమలాన్ని చాలా చక్కగా గుర్తించుకోగలిగారు. లేకపోతే గుర్తించుకోవడం కూడా కష్టం, మనం అనుకున్నా సరే గుర్తుకు రావు. పంచాయతీ వీళ్ళందరూ చాలా మనం ఆ, అందుకే మన జీవితాంతం కూడా ప్రార్థించేది. ఎందుకు అందరూ అనుకుంటారు ఇంతసేపు ఇంత చేయాలా, లాస్ట్ లో గుర్తు చేసుకుంటే సరిపోదా అని. అంత ఈజీ కాదు అది. భగవంతుడు మనకు అది ఆ శక్తిని ఇస్తేనే మనం గుర్తు చేసుకోగలుగుతాం, లేకపోతే గుర్తు చేసుకోగలుగుతాం. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, తత్కారణంలోనే వారు దేవదేవుడు శ్రీకృష్ణ యొక్క చరణామోద్యములపై తమ మనస్సును కేంద్రీకరించగలిగినట్టు సమంజసంగా ఉంది. ఎందుచేత పూర్వజన్మల ఎందును సదా పరమ పుణ్య కార్యములు అనుభవించుచున్నందున
సర్వ విధమైన పాపముల నుండి సర్వదా ముక్తులై ఉన్నారు పాండవులకు. ప్రస్తుతం కాక పూర్వజన్మలో కూడా వాళ్ళు చాలా పుణ్యకర్మాలు చేస్తూ ఉండడం వల్ల ఆ అన్ని తరగతి పాపాల నుంచి బయటపడి వాళ్ళు ఈ రోజు కృష్ణుని స్మరించగలుగుతున్నారు. పాపకర్మల పాపకర్మల ఫలముల నుండి విడిపడిన వారే ధర్మార్థ కామ మోక్షం నుండి పురుషార్థం అంగీకరిస్తురని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికి ఉండేది. ఎవరైతే పాపకర్మల నుంచి బయటపడతారో వాళ్ళు మాత్రమే ఈ పురుషార్థాలని అంగీకరించగలుగుతారు. సో అంచేత సో ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఏమని రాస్తున్నారు అంటే వాళ్ళ జీవితం అంతా యథాతథంగా ధర్మార్థ కామమోక్షాలని ఆచరిస్తూ వచ్చారు. అంచేత వాళ్ళకి ఏమైంది, లాస్ట్కి వీళ్ళకి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అవి మనం ఎంత చేసినా సరే దానికి అంతు లేదు. ఈ ధర్మార్థ కామమోక్షాలు మనం ఎంత మనం అభ్యాసం చేసినా అంతం లేదు. కాబట్టి దాని బదులు ఈ కృష్ణ శరణాగతి తీసుకుని మన జీవితాన్ని అంతం చేసుకోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు ఆ దానికి వచ్చి వాళ్ళందరూ ఇప్పుడు ఆ ధర్మార్థ కామోక్షం మీద వదిలేసి కృష్ణుని పాదాల మీద మనసుని నగ్నం చేసి వాళ్ళు ముందుకు వెళ్ళారు అని చెప్పి కృష్ణా చక్రవర్తి ఠాకూర్ గారు చక్కగా మనకి వివరణ ఇస్తున్నారు. నెక్స్ట్, సద్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధ దిశనా పరే తస్మిన్ నారాయణ పదే ఏకాంత మతయో గతిం అవాపురుద్ధర వాపాంతే అసబ్ధిర్వేష యాత్మభి విదోత కల్మషాస్థానం విరజయనాత్మ నైవహి. ఆ విధంగా నిరంతర భక్తియుక్త స్మరణముచే కలిగిన శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆదినారాయణ శ్రీకృష్ణుడు పాలించు ఆధ్యాత్మిక జగమును పొందగలిగిరి. అనన్య శక్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారులకే అది లభింపగలదు. గోలోక బృందావనగా పిలువబడు అట్టి కృష్ణధామమును భౌతిక భావనాయుతులైన మనుషుడు ఎన్నడూ పొందజాలరు. కానీ పాండవులు భౌతిక కల్మషం సంపూర్ణముగా క్షాళితమైనందున తద్ధామమును నిజ శరీరంతోనే పొందగలిగిరి. వాళ్ళు ఆ విధంగా నిరంతరం భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఆది నారాయణుడు అని చెప్పి ఇక్కడ కూడా వచ్చింది. తస్మిన్ నారాయణే పద, ఆది నారాయణ, ఇదే ఆదినారాయణ పదం భీష్మదేవుడు కూడా తన ప్రార్థనలో చెప్తాడు. కృష్ణుడు సాక్షాత్ ఆదినారాయణుడు అని చెప్పి ఇక్కడ ఆదినారాయణ, కృష్ణుడే ఆదినారాయణ అంటే నారాయణ కన్నటికి ఆది, మొదటివాడు, మూలం అని చెప్పడానికి కారణం రెండు ఆధారాలు. ఇక్కడ పాండవులు అదే అనుకుంటున్నారు, కృష్ణుడు కూడా అదే చెప్తున్నారు. అంచేత వీళ్ళందరూ ఆయనకి ఆదరాన్ని శ్రీకృష్ణుడికి సంపూర్ణంగా శుద్ధ చైతన్యంతో సేవ చేయగలిగారు. కాబట్టి వాళ్ళు ఆ ఆధ్యాత్మిక జగత్తుని పొందగలిగారు. ఇదే శరీరంతో వెళ్ళగలిగారు. ఇదే శరీరంతో వెళ్ళడం అనేది చాలా చాలా అరుదు. ఎవరైతే స్వతహా భగవంతుడికి అనుచరులై అదే శరీరంతో ఆ భగవంతుడితో పాటు వస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళు అదే శరీరంతో వెళ్ళగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టిన తర్వాతే వెళ్ళగలుగుతారు తప్ప ఈ దేహంతో పాటు వెళ్ళలేరు. కానీ పాండవులు అలా కాకుండా పాండవులు ఇదే దేహంతో వాళ్ళు భగవద్ధామంకి వెళ్ళిపోగలిగారు. అది వాళ్ళలో ఉన్న గొప్ప. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, క్రమ పద్ధతిలో అనన్యముగా భక్తియుత సేవను వనర్చువాడు త్రిగుణ సంపర్కమును దాటి బ్రహ్మబోధ స్థితిని చేరుని పలికిన శ్రీకృష్ణ భగవానుడు వచనం ద్వారా భగవద్గీత 14.26 సైతము శ్రీ దేవగోస్వామి వారి ఈ వచనమని నిర్ధారించుతుంది. అదే భక్తిచే బ్రహ్మబోధ స్థితి మరింతగా పురోగతి చెందినప్పుడు భక్తులు దేహమును మార్చిన అవసరం లేకుండానే పరమ ఆధ్యాత్మిక
లోకమైన గోలోక బృందావనము చేరగలరంటలో ఎట్టి సందేహము లేదు. ఎవరైతే ఈ భౌతిక జగత్తులో ఈ శరీరాన్ని అంగీకరిస్తే భౌతిక జగత్తు శరీరంతో పాటు మనకు త్రిగుణాలు కూడా మనతో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే త్రిగుణాలకు అతీతంగా వ్యవహరించడం మొదలు పెడతాడో అప్పుడు ఈ శరీరం భౌతిక శరీరం అవదు, ఆధ్యాత్మిక శరీరం అయిపోతుంది. అందుకని ఈ శరీరం మీద ఈ త్రిగుణాల యొక్క ప్రభావం లేదు. అప్పుడు ఇదే శరీరంతో భగవద్ధామం వెళ్ళగలుగుతారు అని చెప్పి జీవ గోస్వామి వారు పాండవులు ఏ విధంగా వెళ్ళగలిగారు ఇదే శరీరంతో భౌతిక ఆధ్యాత్మిక జగత్ అన్నదానికి సమాధానం చెప్తున్నారు. అయితే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, యదు వంశస్థులు ఎప్పుడైతే వాళ్ళు తమ శరీరాలు విడిచిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరికొకరు కొట్టుకొని చంపుకొని బయటికి వెళ్ళారు. అలాగా కోపోద్రేకాలు చేసుకుంటూ ఒకరికొకరు చంపుకుంటూ చేసేవాళ్ళు కృష్ణుడికి ఎలాగవుతారు. కృష్ణుడి యొక్క అనుయాయులు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండరు. అటువంటి భావాలు కోపోద్రేకాలు ఉన్న వ్యక్తి ఎప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేడు, చేరలేడు. దాని వివరణ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ కృష్ణుడితో పాటు ఉన్న యదువంశస్థులందరూ కూడా రెండు శరీరాలను కలిగి ఉన్నారు. ఒకటి ఒరిజినల్ గా వచ్చిన వాళ్ళు, ప్లస్ రెండోది దేవత యొక్క అంశాలు దాంట్లో ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి. రెండింటి అంశాలు అని చెప్పి మనం ఇంతకుముందు చర్చించాం. ఈ 15 అధ్యాయం చర్చిస్తున్నప్పుడు ముందులో స్టార్టింగ్ లో మీకు గుర్తుందో లేదో. అంటే ఈ యదువంశస్థులు అందరూ కూడా రెండు దేహాలు యొక్క కలయిక. ఒకటి నిజమైన అంశం, భగవంతుడితో పాటు గోలోకం నుంచి వచ్చిన అంశం. రెండోది ఈ దేవతలు ఒక్కొక్క దేవత ఒక్కొక్క శరీరంలో ప్రవేశించిన అంశం. ఈ రెండు ఎప్పుడైతే భగవంతుడు ఈ రెండింటిని, ఇప్పుడు భగవంతుడు ఈ శరీరాన్ని బయట తీయాలంటే రెండింటిని బయట తీసుకెళ్ళాలి. అంటే దేవతాంశాన్ని బయట తీసుకెళ్ళాలి, ఈ నిజమైన ఒరిజినల్ దీన్ని కూడా బయట తీసుకెళ్ళాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ఈ కొట్లాట పెట్టించాడు. కొట్లాడుకోవడం అన్నది దేవతలకు ఉండే లక్షణం, ఎందుకంటే వాళ్ళు భౌతిక జగత్తులో ఉన్నారు కాబట్టి. సో ఆ విధంగా కొట్లాడుకోవడం వల్ల ఆ దేవతా అంశాలన్నీ బయటకు వచ్చేసి ఆ దేవతల ఒక శరీరంలోకి వెళ్ళిపోయాయి. మిగిలిన దేవతాంశం బయటకు వచ్చిన తర్వాత ఉన్న యదువంశపు ఆ నిజమైన వాళ్ళు భగవద్ధామం అయిపోయారు. ఈ విధంగా భగవంతుడు ఇద్దరిని కూడా మళ్ళీ వెనక్కి పంపించాడు. సో అదే విధంగా ఇక్కడ వీళ్ళు కూడా అయి ఉండొచ్చు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు నిజంగా వీళ్ళలో వీళ్ళలో ఇది ఉన్నప్పటికి కూడా, దేవతా అంశాలు ఉన్నప్పటికి కూడా, ఇంకా ధర్మరాజు యొక్క అంశం యుధిష్ఠిరుడు, వాయుదేవుని యొక్క అంశం భీముడు. వీళ్ళలో కూడా దేవతాంశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ విధంగా కొట్టుకొని కాకుండా వారి యొక్క మనసుని శుద్ధిపరచుకోవడం ద్వారా ఇంకని వీళ్ళందరూ కూడా మంచి భక్తులు. యమధర్మరాజు మహాజనులో ఒకడు. వాయువు మామూలు ఆయన వ్యక్తి కాదు. వాయువుడు సాక్షాత్ భీముడు భగవద్గీత అనుచరుడు. తర్వాత మధ్వాచార్యుడికి వచ్చాడు. మధ్వాచార్యుడు పెద్ద గొప్ప ఆచార్యుడు. సో వాయుదేవుడు కూడా మహా భక్తుడు. వీళ్ళందరూ కూడా భక్తులే కాబట్టి వాళ్ళలో ఇటువంటి ఈ బంధాలు లేవు, ఇటువంటి ఈర్ష్యాద్వేషాలు లేవు, కూడా వాళ్ళు కొట్టుకొని వెళ్ళలేదు. వాళ్ళు స్వతహాగా భక్తి చేసుకొని వాళ్ళు బయటపడిపోయి దేవతాంశాలు ఒక పక్క వీళ్ళొక పక్కకి వెళ్ళిపోయారు. మంచిగా వీళ్ళు వాళ్ళలాగా రెండు అవసరం కానీ వాళ్ళు ఇదే శరీరంతో వెళ్ళిపోయారు. వాళ్ళకున్న శరీరమే నిజ శరీరం. సో ఈ విధంగా విశ్వ చక్రతో వాళ్ళు మిగతా వాళ్ళకి పాండవులు ఈ శరీరం త్యాగం చేయడానికి ఉన్న తేడాన్ని వివరించి చెప్తున్నారు. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మన కృష్ణ వేషేణ తశ్చిత్త పితృభి స్వపక్షం యవౌ. తీర్థయాత్రలో నన్ను విదురుడు ప్రభాస తీర్థమున తన దేహమును త్యజించెను. తీర్థయాత్రలో విదురుడు తన ప్రభాస క్షేత్రంలో తన దేహమును త్యజించెను.
కృష్ణ స్మరణలో మునిగి ఉన్న కారణంలో అతడు నిన్ను పితృలోక వాసులు సాధారణముగా ఆహ్వానించరి. అతడు తన నిజ స్థానమును పొందాను. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఏం- ఇదంతా ఎవరు చెప్తున్నారు? విదురుడు. ఇవన్నీ పాండవులు వెళ్ళిపోయారు. పాండవులందరూ ఈ విధంగా ఆ భగవద్ధామం వెళ్ళిపోయారు. విదుడు కూడా అదే విధంగా ఆయన కూడా తీర్థయాత్రలు చేస్తూ 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 ఆయన కూడా భగవంతుడి స్మరణలో మునిగి ఆయన కూడా భగవద్ధామం చేరిపోయాడు. సో భగవద్ధామం కాకుండా ఆయన ఎక్కడికి పితృలోకం వెళ్ళాడు. పితృలోకం వెళ్ళి పితృలోకం నుంచి అచ్చటి నుంచి తన నిజస్థానానికి వెళ్ళాడు. నిజస్థానం ఏంటి? యమలోకం. విదుడు యమరాజు కదా, యమలోకం వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభుపాద వారి భాషలో భక్తులతో స్నేహితులుగా వర్తించడి అతడు అభక్తులకు భయస్వరూపుడై ఉండును. ఎవరు? ఈయన యమరాజు కోసం చెప్తున్నాడు. యమరాజు భక్తులతో చాలా స్నేహితులుగా వర్తిస్తాడట. ఆ భక్తులకి ఆయన భయస్వరూపుడై ఉంటాడు. ఎందుకని? భయం, మృత్యులా కనబడతాడు కాబట్టి మృత్యు భయం ఉంటుంది. సంచేత భక్తులకి చాలా ఆయన ప్రియుడు, ఆ భక్తులకి యముడు. సంచేత ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు రాస్తున్నారు, విదురుడు పాండవుల్లాగా నిత్య అనుచరుడు కాదు. విదురుడు కూడా ఒక దేవత యొక్క అంశం, యమరాజు యొక్క అంశం. యమరాజే ఈ విదురుడుగా వచ్చాడు. ధర్మరాజు ఏంటి? ధర్మరాజులో యమరాజు యొక్క అంశం ప్రవేశించింది. ఇక్కడ యమరాజు యొక్క అంశం బయటకు వచ్చింది. రెండు ఇక్కడ అంశం, రెండు తేడా. అది స్వయం అంశం విదురుడు. ఆ అంశం ఇక్కడ ధర్మరాజులో ప్రవేశించింది. అంటే యాక్చువల్గా ఒరిజినల్గా ధర్మరాజు యమరాజు కాదు. ఆ యమరాజు యొక్క అంశం చేరడం వల్ల ధర్మరాజు తనకు అంశం అయింది. ఇక్కడ విదురుడు అలా కాదు, విదురుడు స్వయం అవతారం, యమరాజు యొక్క అవతారం. అంటే ఈయన ఒక దేవతా రూపం కాబట్టి ఈయన పాండవుల్లాగా గోలోక ధర్మానికి వెళ్ళడానికి లేదు. అంతే ఆయన ఏం చేశారు? ఆయన చనిపోయినప్పుడు పితృలందరూ వచ్చి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆయనకి తన రాజ్యాన్ని యమలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విధంగా విదురుడు ఏ విధంగా తన స్థానం తిరిగి పొందాడని చెప్తున్నారు విశ్వనాథ చక్రవర్తి. దేవతలు కూడా శ్రీకృష్ణ భగవాన్ని సహచరులు అయినను ఆ దేవదేవులతో ప్రత్యేక సంబంధం కలిగి ఉండరు. కానీ నిత్య అనుచరిన వారు మాత్రం అతనితో సదా ప్రత్యేక సంబంధం కలిగి ఉండరు. సో ఇది భక్తులకి దేవతలకు ఉన్న తేడా. ఇద్దరు కూడా నీ భగవంతుతో నిత్యం సహచర్యం ఉన్నట్టు కనపడుతుంది. కానీ వాళ్ళు దేవతలు సహచరులు అయినప్పుడు కూడా వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఉండదు. భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్ష సంబంధం ఉండదు. కానీ భక్తులు ప్రత్యేక సంబంధం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుడితో ఎప్పుడు ఉంటారు, వీళ్ళు భగవంతుతో ఉండలేరు. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళందరూ బాగానే ఉన్నాడు. పాండవులు వెళ్ళిపోయారు, విదురుడు వెళ్ళిపోయాడు. ద్రౌపది పరిస్థితి ఇక్కడ చెప్తున్నారు. ద్రౌపది స తథాజ్ఞాయ పతీనామన ప్రేక్షతాం వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం. తన భర్తలు తను పట్టించుకొనకనే గృహమును వీడుటను ద్రౌపది కాంచెను. ఆమె వాసుదేవుని పౌర్ణపురుషుడు శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణంగా నెరిగి ఉండెను. ఆమె సుభద్ర ఇరువులను శ్రీకృష్ణుని ఎందు ఏకాంతమైన మతులే తమ భర్తలు పొందిన దివ్య ఫలితమునే పొందగలిగిరి. అంటే భర్తలు ఎవరు కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి ఆమె చాలా నిశ్చేష్టురాలు అయిపోయింది. ఇదేంటి ఆశ్చర్యపోయింది. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఈరోజు వెళ్తుంటే అరే నువ్వు వెళ్తున్నావు, మేము వస్తామని కూడా అడగడం లేదు, గవర్నమెంట్గా వెళ్ళిపోతున్నారు అని చెప్పి, అయితే నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి అని ఆమె కూడా వాసుదేవుని భగవంతుని గురించి ఆలోచిస్తూ సంపూర్ణంగా నేర్చుకుని ఆమె కాదు సుభద్ర ఇద్దరు కూడా కృష్ణుని అందే మనసు పెట్టి ఏకాంతమతులే తమ భర్తలను పొందిన దివ్య ఫలములను పొందిరు. ఏకాంతమతులే ఒకే మంతై, అలాంటి ఒకే మనసులో ఒకటే ఉంది వాళ్ళకి, ఏది కృష్ణుడు. మిగతా ఏం లేదు వాళ్ళు. అంటే దారి ఏంటి, హిమాలయాల దారి ఎటు, మన భర్తలు దారిలోనే వెళ్తున్నామా లేదా అన్నది కూడా లేదు. కృష్ణుని తలుచుకుంటూ వాళ్ళు
వెళ్ళి వాళ్ళు కూడా ముక్తిని పొందారు. ఇక్కడ భాషల ప్రభుపాలో చెప్తున్నారు. అదే విధంగా జీవితాంతం భగవద్ధారమును చేరవాలన్నచో ప్రతి ఒక్కరూ ఇతరుల సమయమును ఇతరుల సమయంను ఆశింపగా తమ జాగ్రత్తను తామే సేకరించుకోవడము. ఆల్రెడీ చెప్పాను. జీవితాంతం భగవద్ధామం చేరాలనుకుంటే మనకున్న ఈ వసతులను మనం అయితే సద్వినియోగపరుస్తాం, అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. ఇంకేది వాళ్ళు కూడా అంటే వాళ్ళు మనం ఏదో ఎవరి సహాయాన్ని అర్థించుకోవడం, మన సహాయాన్ని మనం అంతగా మనమే భగవద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ లాస్ట్ శ్లోకానికి యః శ్రద్ధయైద భగవత్ప్రియాణం పాండవ సుతానామితి సంప్రయాణం శృణోతల్యం స్వస్త్యయనం పవిత్రం లబ్ధ్వా హరో భక్తిముపైతి సిద్ధం. జీవితపు చర్మగమ్యమైన భగవద్ధామను పొందుటకే పాండవులు కావించిన మహాప్రస్థాన వృత్తాంతం సంపూర్ణంగా మంగళప్రదమైనది, పవిత్రమైనది. తత్కాలమున దీనిని భక్తిపూర్ణముకు శ్రద్ధతో శ్రవణము చేయువారు జీవిత పరమసిద్ధి అయిన శ్రీకృష్ణ భగవానుని లోకయుక్త భక్తి సేవను నిశ్చయముగా పొందగలుగురు. సో జీవిత పరమగమైన భగవద్ధాన్ని పొందిన పాండవులు కావచ్చు మహాప్రస్థాన వృత్తాంత సంపూర్ణంగా మంగళప్రదమైంది కాబట్టి దీన్ని ఎవరైతే అంగీకరిస్తారో భక్తి ప్రేమతో శ్రవణం చేస్తారో వాళ్ళందరూ కూడా శుభ ఆశీస్సులు వాళ్ళకి భగవంతుడు దొరుకుతాయి. సో ఈ విధంగా ఈ దీని యొక్క ఫలశ్రుతి చెప్పి సుఖదేవ గోస్వామి దీన్ని ఇక్కడ ఆపారు. భగవంతుడు యొక్క ఈ భగవంతుడు ఏ విధంగా పాండవులు ఏ విధంగా భగవంతుడు లేనప్పుడు ఈ రాజ్యాలన్నింటినీ విడిచిపెట్టి వాళ్ళు భగవద్ధామం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది మనం చేయగలిగితే మనం కూడా వాళ్ళలాగే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, హరే కృష్ణ. దీంతో ఇక్కడ ఈ అధ్యాయం అయిపోయింది. పరీక్షిత్ మహారాజు ఏ విధంగా రాజు అయ్యాడని మనకు వచ్చాయి. ఎందుకని పాండవులు బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు ఎవరో ఉండాలి రాజ్యం అన్నారు కాబట్టి పరీక్షిత్ మహారాజుని రాజుగా చేసి వెళ్ళిపోయాడు. అది పరీక్షిత్ మహారాజు ఏ విధంగా ఈ రాజ్యాన్ని వెళ్ళాడన్న విషయాన్ని ఇక్కడ మనం వచ్చే అధ్యాయాలు మనం 14, 16 అధ్యాయాలు మనం చదువుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించిన దాంట్లో? ఎవరికేం ప్రశ్నలు లేవా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి శిరీష మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు పాండవులందరూ కూడా గోలోకం నుంచి వచ్చిన వాళ్ళేనా ప్రభుజీ? ఓకే, వాళ్ళల్లో ఈ దేవతల యొక్క అంశాలు వచ్చాయా? ఓకే, ఈ లెక్కన అంటే యదువంశీయులు కూడా గోలోకం కానీ ఇక్కడ యదువంశీయుల్లాగా వీళ్ళు ఎందుకని మరి వెళ్ళరాదు వీళ్ళకి డైరెక్ట్ గా? ఎందుకంటే వీళ్ళ యొక్క దేవతా అంశాలను వీళ్ళు వారి యొక్క భక్తితో శుద్ధి చేసుకోవడం వల్ల వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు భక్తి భావన కంటే వాళ్ళకి మన వ్యక్తి అన్న భావనలో ఉన్నారు యదువంశస్తులు అందరూ. అర్థమైంది కదా? మా కృష్ణుడు మా ఇంటి ఆయన అన్న వాళ్ళలో వీళ్ళ భక్తి కంటే వాళ్ళ భక్తి చాలా తక్కువ. అందుకనే కృష్ణుడు ఎక్కువ కూడా ద్వారకలో కంటే హస్తినాపురంలో ఎక్కువ సమయం గడిపాడు.
అందుకని ఆయన ఎప్పుడు కూడా భక్తుల దగ్గరే ఉండాలనుకుంటాడు కాబట్టి పాండవులతో ఉండాలనుకుని అనుకుంటుంటాడు. ఓకే. ఇది. ఇంకోటి ప్రభుజీ, యాక్చువల్ గా ఈ పాండవులు వెళ్ళింది కొంతమంది, అంటే నేను విన్నది ప్రభుజీ, అయితే పాండవులు ద్రౌపది కలిసి వెళ్ళారు. ఫస్ట్ ద్రౌపది శరీరం వదిలింది, తర్వాత సహదేవుడు నకులుడు ఇలా వచ్చింది ప్రభుజీ. ధర్మరాజు మాత్రమే శరీరంతో వెళ్ళారు అని చెప్తారు. ఒక కుక్క వస్తుంది, యమధర్మరాజే కుక్కగా వచ్చారు టెస్ట్ ఉమ్. చేయడానికని. మరి ఇందులోనేమో అలా లేదు కదా ప్రభుజీ, మరి మనకి దీంట్లో అది డీటెయిల్స్, అవన్నీ డీటెయిల్స్. అంటే ఎట్లా ప్రభుజీ? అంటే ఎలాగ వెళ్ళారు, ఇక్కడైతే భగవద్ధాం వెళ్ళిపోయారని చెప్పారు. ఓకే. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడైతేనే చేరిపోయాడు అని చెప్పి, మీ అబ్బాయి ఇప్పుడు ఎవరైనా అమెరికా వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడండి, కానీ మధ్యలో ఆయనకి పాస్పోర్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎక్కడ వెళ్ళినప్పుడు ఫ్లైట్ మిస్ అయిపోయి ఉండొచ్చు, ఇంకోటి ఏదో అయ్యి ఉండొచ్చు, లేదా ఫ్లైట్ డిలే అయ్యి ఉండొచ్చు ఉమ్. కదా. ఇవన్నీ ఆ, చెప్పరు. ఎప్పుడు ఎవరు చెప్తారు? ఎవరైనా డీటెయిల్ గా కానీ అంత ఏం ప్రాబ్లం అవ్వలేదు కదండి అన్నప్పుడు అప్పుడు చెప్పుకుంటారు. లేదా మీ అబ్బాయి ఓకే. వెళ్ళిపోయాడండి, అమెరికా వెళ్ళిపోయాడు అంటారు అంతవరకే కదా. ఉమ్. సో అది డీటెయిల్ గా ఎవరంటే ఎవరికైతే చెప్పుకోవాలో అలాగే చెప్పుకోండి. ప్రతి ఒక్కరికి పిలిచిన అడిగిన ప్రతి ఒక్కరికి ఇవన్నీ చెప్పరు ఓకే. కదా. సో అదే ఉమ్. విధంగా ఇక్కడ భాగవతం ఏంటంటే కండెన్స్డ్, అంటే మొత్తం సారం అంతా ఇవ్వాలి కాబట్టి భాగవతం వెళ్ళిపోయారు అంతవరకే. ఓకే. లాస్ట్ వాళ్ళు అది ఎలా వెళ్ళారు అనేది మహాభారతంలో వచ్చింది. నేను చెప్పిందంతా మహాభారతం. ఆహా. ఓకే. మహాభారతంలో ఇవి డీటెయిల్స్ అని ఉన్నాయి. అంతేకాదు ఇంకా ఉన్నాయి డీటెయిల్స్. వాళ్ళు ఫస్ట్ నరకలోకంకి వెళ్తారు, ఉమ్. స్వర్గలోకంకి వెళ్తారు, అవన్నీ చూస్తారు, అవన్నీ చూసి దాని తర్వాత దాని నుంచి అవన్నీ చూసుకొని అక్కడికి వెళ్తారు. ఓకే. సో అవన్నీ డీటెయిల్స్ భాగవతంలో లేవు. భాగవతం ఏంటంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళినా లాస్ట్కి అక్కడికి వెళ్ళారా లేదా. సో ఉమ్. భగవంతుని నమ్ముకున్న వాడు అక్కడికి వెళ్తాడు, ఇక్కడెక్కడ ఆగిపోడు. ఆ సారం ఇస్తున్నారు. ఓకే. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అందుకని చాలాసార్లు మనం చెప్తాం ఏంటంటే మనం అందరం కూడా భగవద్గీత వెళ్ళిపోతాం అన్నా సరే భగవద్గీత డైరెక్ట్ తీసుకెళ్తాం. నరకం స్వర్గం అన్ని చూపిస్తారు అన్నమాట. అన్ని చూపించుకొని అన్ని లోకాలను తీసుకెళ్తుంటారు. ఎక్కడైనా అబ్బా అన్నాం అంటే అక్కడే ఆపేస్తారు. నేను అక్కడ అక్కడ బండి ఆగిపోద్ది. ఓకే. అందుకని చెప్తారు అక్కడ స్వర్గలోకాలు ఉన్న వాళ్ళు మూడు రకాల వాళ్ళు ఉంటారట. ఒకరు ఏంటంటే పైన స్థితిలో, అంటే స్వర్గలోకం కంటే ఉన్న స్థితిలో బ్రహ్మలోకం ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి పతనం ఉమ్. చెందుతూ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పతనం అయిపోయి దేవత స్థితికి వచ్చిన వాళ్ళు ఉంటారు. రెండోది ఈ లోకం నిమ్న నిమ్న స్థితి, అంటే నరకాలు భూలోకం నుంచి ఎన్నో పుణ్యకర్మలు చేసుకుంటూ పైకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పై నుంచి పతనం అయి వచ్చినాడు, కొంతమంది కింద నుంచి పైకి పురోగతి చెందుతూ వచ్చినాడు. మూడోది ఎవరు? ఇలాగా భగవద్ధామం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మధ్యలో ఏదో చిన్న అమ్మో అన్న అహహా అన్న అనుకుంటూ ఉండిపోయేవాళ్ళు. ఓకే. అలా మూడు రకాల వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే. అంచేత మనం సంపూర్ణంగా విరక్తి, మనం చూసి అయ్యో అనుకోలే తప్ప అమ్మో అంత పాపం అదే 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 అయ్యో అయ్యో అనుకోండి. మనం కొద్దిగా మమ్మకాన్ని ఎక్కువ చూపిస్తే మనల్ని అక్కడ ఉంచేస్తారు. ఓకే. ఓకే ప్రభుజీ, అంత వైరాగ్య అర్థమైంది. భావంతో ఉండాలి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. అంచేత ఇవన్నీ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని భాగవతం లాస్ట్గా ఆలోచి చేరుకున్నారు అంతవరకే. ఓకే. అది.